ఇప్పుడు మీ సరౌండింగ్స్లో ఎవరైనా చూసారా? లేదు, నేను ఫస్ట్ టైం వింటున్నాను. నాకు అసలు తెలియదు ఫేస్ బ్లైండ్నెస్ అని ఒకటి ఉంటుందని కూడా తెలియదు నాకు ఫస్ట్ టైం స్టోరీ నా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు అప్పుడే వింటాం ఫస్ట్ టైం. ఎలా ఫీల్ అయ్యారండి ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు? పాయింట్ చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయినండి. బేసిక్గా నేను థ్రిల్లర్స్కి పెద్ద ఫ్యాన్ కాదు. థ్రిల్లర్స్ నాకు డ్రామా అంటే ఇష్టం. బట్ ఫస్ట్ ఆయన నరేషన్ అప్పుడు థ్రిల్లర్ అని వెంటనే నరేషన్ స్టార్ట్ చేయకముందు నో చెప్దాం అనుకున్నా. నరేషన్ స్టార్ట్ చేసిన ఒక 15 minutes తర్వాత అసలు రెప్పార్పకుండా చూస్తున్నా, నోరు తెరిసి అలా చూస్తున్నాను. సినిమా అయిపోయిన వెంటనే చేసేద్దాం, ఇమీడియట్గా చేసేద్దాం అన్నాను అనమాట. అంత ఎంగేజింగ్గా అంత బాగా రాసుకున్నారు ఆయన డైరెక్టర్ అర్జున్. ఓకే, డైరెక్టర్ అర్జున్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు సుకుమార్ గారు శిష్యుడు అని తెలిసింది. నిజంగా ఆ మార్క్ అయితే టీజర్లో కనిపించింది. థ్యాంక్ యూ అండి. అదే అంటే ఈ ఫేస్ బ్లైండ్నెస్ అనేది ఎక్కువగా ఈ అమెరికా వాళ్ళకి వస్తుంటుంది. Correct. కానీ ఇండియాలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా మందికి వచ్చినట్టు ఐడెంటిఫై అయింది. ఓకే, ఈ స్టోరీ మీరు ఎప్పుడు రాసుకున్నారు అసలు? అయింది సార్. ఇది రాసుకొని ఒక 2 years పైన అయింది. అంటే ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది అంతే ఇది. సో అలా డెవలప్ అవుతూ వచ్చింది అనమాట అంతే. ఓకే, అంటే ఈ ఫేస్ బ్లైండ్నెస్ గురించి ఏం చెప్పబోతున్నారు అసలు? అంటే దీనికి రికవరీ కూడా లేదు, ట్రీట్మెంట్ కూడా లేదని అంటున్నారు. Exactly. మీరు ఏం చెప్పబోతున్నారు సినిమాలో? అంటే ఇది యాక్చువల్లీ దిస్ ఒక సర్వైవల్ డ్రామా అండి. ఇది ఒక ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న ఒక మనిషి ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటే ఎట్లా బయటకు వస్తాడో అని ఒక సర్వైవల్ డ్రామా ఒక థ్రిల్లర్ జోన్లో తీసుకెళ్ళడం అంతే. ఇది దీంట్లో ఒక థ్రిల్గా ఆడియన్స్ కూర్చోపెట్టి ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను అంతే మ్యాక్సిమం. అంటే హీరోకి ఒక డిసీజ్ పెట్టి దాని ద్వారా కామెడీ పండించడం కామన్. Yeah. భలే భలే మగాడివో ఇలాంటివి చూసుకుంటే. Correct. కానీ మీరు థ్రిల్లర్ చేయాలని ఎందుకు అనిపించింది? నాకు అంటే ఇది అది నేను చూసాను కాబట్టి ఈ యాంగిల్లో వెళ్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నాకు థ్రిల్లర్ కూడా కొద్దిగా ఇష్టం నాకు యాక్చువల్లీ. సో అలా ఫస్ట్ చాయిస్ సుహాసేనా, వేరే హీరో ఎవరైనా? సుహాస్ గారు అండి. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సుహాసనా లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ అసలు ఏంటి? నేను ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టా. ఎవర్రా మీరంతా అంటే నాకు తెలియకుండా మీరు ఎలా చేస్తారు? వాళ్ళకి తెలిసి ఉండదు, మిగతా వాళ్ళకి కూడా. అది ఎందుకు వేసారో మరి తెలియదు నాకు కూడా. అది లేదు అసలు నాకు తెలిసి నేనైతే లేను, మరి వాళ్ళు తెలియదు. అసలు జీరో ఐడియా అది నాకు. ఓకే డన్ అండ్ సోషల్ మీడియాలో కూడా అండ్ ఇప్పుడు మీరు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన తర్వాత అండ్ రెమ్యునేషన్ పెంచారు అన్న టాక్ వస్తుంది. పెంచాలిగా మరి. అంటే నేను బతకొద్దా? నేను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను, రోజుకు 100 రూపాయలు తీసుకుని నుంచి వచ్చాను. తీసుకోవాలనుకుంటాను కదా నేను కూడా. అదే 3,000 నుంచి 3 కోట్ల వరకు అని చెప్పేసి సో టాపిక్ అనమాట. 1000 రూపాయల నుంచి 3 కోట్ల దాకా. సూపర్, థ్యాంక్ యూ. 3 కోట్లు అనేది నెంబర్ నువ్వు చెప్పావు కాబట్టి చెప్పాను, నెంబర్ అది కాదులేండి. ఓకే, మణికంఠ గారు, టీజర్ లుక్స్ గుడ్ అండి. అంటే ఎప్పుడైనా వేసేయచ్చు అంటే థియేటర్లు దొరకాలి కదా సార్. నాకు అంటే మీకు తెలిసిందే కదా సార్, మనం చిన్న స్కేల్లో చేస్తున్నాము. నాకు తెలిసి మోస్ట్లీ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ సార్, నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. ఇది ఆర్హా మీడియా. అవును సార్. సో ఇది ఓటీటీ కోసం చేసిన ప్రాజెక్ట్ అండి లేదంటే థియేటర్? కంప్లీట్లీ థియరిటికల్ ఫిలిం సార్. ఆహా ఈజ్ ఫర్ డిజిటల్ సార్, నాట్ అర్హా. మీకు అర్హా మీడియా సార్ ఇది. మేము థియేటర్ ఫిలిం కోసమే చేసాం ఇది, అసలు డిజిటల్ కంటెంట్ కాదు సార్. సుహాస్ బ్రో, హాయ్. హాయ్ బ్రో, హాయ్. బాగుంది అంటే లైక్ ఫేస్ బ్లైండ్నెస్. ఇది కూడా కమర్షియల్గా గట్టి హిట్ కొట్టింది బ్రో, డౌట్ లేదు. ఇది కమర్షియల్ సినిమానే. ఆ సస్పెన్స్ అనేది కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఆబ్వియస్గా సినిమాకి డిఫరెంట్గా కనపడాలి అని అనుకుంటూ వచ్చే టైంలోనే నాకు ఈ కథ తగిలిందనమాట. ప్రసన్నవదనం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి ఫన్ ఉంటుంది, థ్రిల్లింగ్ సబ్జెక్టు. నాకు మా నితిన్ చెప్పినట్టు నెయిల్ వెయిటింగ్ ఫినిష్ అంటారు కదా, అలా ఉంటుంది. సో ఒక సీన్లో అంటే టీజర్లో ఒక సీన్లో అలా ఫ్యామిలీ డ్రామాలో సుహాస్ వచ్చి వెళ్ళిపోయాడు. ఇందులో లేదు ఆ నవ్వు దగ్గర ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా? లేదు ఇందులో మంచి సుహాసే. మంచి పాప ఆడికే కనపడవు ఫేస్. ఇంకా ఆడియన్స్ డాడీ కనిపించట్లేదు అన్నప్పుడు ఒక వైల్డ్ ఎక్స్ప్రెషన్ నవ్వుతూ ఇచ్చారు కదా. లేదు, అది కథలో సినిమా స్టార్టింగే ఉంటుంది సీన్. అది కథ చూసినప్పుడు అర్థం అవుద్ది. సైకో ఏం కాదు, మంచి సుహాస్. హలో అర్జున్ గారు, పోస్టర్స్ చూసాం అలా. అది కూడా చాలా బాగుంటుంది సినిమాలో. అంటే
ఒక ఎమోషన్ ఉంటుంది నిజంగా. రొమాన్స్లో ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. అంటే ఫేసులు గుర్తుపట్టలేడు, తనతో మాట్లాడేటప్పుడు కానీ, తనని హక్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఫీల్ అవుతారు అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంక నేను చెప్పకూడదు కానీ అదే ఇంక టీజరే కదా, ఇంకా చాలా బాగా కళ్ళమ్మడ నీళ్ళు తిరుగుతాయి అలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు. ఓకే, అండ్ నేను నేమ్స్ రివీల్ చేయట్లేదు, కాకపోతే అదర్ కంట్రీస్లో అయితే ఈ పర్టిక్యులర్ ఎగ్జాక్ట్ పాయింట్ కాదు కానీ ఒక పాయింట్ అయితే ఉంది, కానీ దీన్ని ఎంత డిఫరెంట్గా చూపించగలిగారు? నాకు నిజంగా తెలియదు, మరి అది డైరెక్టర్ గారిని అడగాలి. డైరెక్టర్ గారు మీరు ఒకసారి అడగరా ప్లీజ్. సో నాకు తెలియదండి ఫేస్ బ్లైండ్నెస్ అని ఒక ఐడియా ఎప్పుడైతే నేను స్క్రాల్ చేస్తున్నప్పుడు నెట్లో వెతికాను అనమాట. నేను చూశాను, ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నాకు అలాంటి ఒక సినిమా ఉందని ఐడియా లేదు. ఒక్కసారి కథ స్టార్ట్ అయ్యాను, యాజ్ యూజువల్ ఎవ్రీ డైరెక్టర్ చేసినట్టు నేను ఇంకేమైనా సినిమాలోనే ఐఎన్పీలు కొట్టి చూడడం వరకే చూశాను. అండ్ ఇట్స్ వే బెటర్, నేను గ్యారెంటీ చెప్తా. అంటే అక్కడి నుంచి అక్కడ మీరు ఏం చూసారు, ఏం మంచిగా అంటే డిఫరెంట్గానే ఉంటుందండి. అంటే అక్కడ నా క్వశ్చన్ ఎగ్జాక్ట్ ఇంకోసారి చెప్పరా ప్లీజ్. సో అదే అక్కడ ఏం చూసారు, ఇక్కడ ఏముంటుందన్నా? ఎస్, అంటే ఏం డిఫరెన్స్ కనిపించబోతుంది అంటున్నాను. అంటే కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఒక దగ్గర ఎక్కడ తీసుకున్నా ఒక లైన్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. కరెక్ట్. హీరో హీరోయిన్ మధ్య లేదంటే హీరో విలన్స్ మధ్య ఒకటే ఉంటుంది, కానీ వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా ఎవ్రీ సినిమాకి. Correct. సో ఈ సినిమాకి ఏ ట్రీట్మెంట్ చూపించబోతున్నారు అదర్ సినిమాస్తో పోలిస్తే అంటున్నారు? అంటే నాకు ఇది వేరే ట్రీట్మెంటే వేరే అండి. మీరు చూస్తే తెలుస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేయలేను. అది ట్రీట్మెంట్ టోటల్ ఫ్రమ్ స్క్రీన్ పై బిగినింగ్ నుంచి ఎండ్ దాకా వేరేలాగా వెళ్తుంది. ఓకే, డెఫినెట్లీ వేరేలా వెళ్తుంది. అంటే అదొక థ్రిల్లర్ ఛానల్. మీరు ఫేసెస్ ఇన్ ద క్రౌడ్ ఏదైతే చూసారో అది ఏది చెప్తున్నారు, నేను అదొక వే అంతే, అదొక వే. ఇప్పుడు మీరు చాలా సినిమా దయాల సినిమా కూడా చాలా ఉన్నాయి. మీరు ఆ క్వశ్చన్ అడిగారని కూడా, ఆ దయాల సినిమాలు ఈ దయాల సినిమా ఏం చూపిస్తారంటే అది ఉంటుంది అట్లా, మీరు చూస్తే తెలుస్తుంది. హోల్ టీమ్ పేరున థ్యాంక్స్ చెప్పలేను. ఇప్పుడు మన ఇంకో ఈవెంట్ ఉంది, అక్కడ మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Arjun Garu. Thank you so much. Thank you to whole the team of Prasanna Vadanam. All the very best and congratulations. Thank you. Eagerly waiting. చెప్పేది ఏమి లేదు, ఇంకా అందరూ వరుస గేట్లు కొట్టుకుంటూ వస్తున్నారు ఆయన. అండ్ నెక్స్ట్ ఈ మూవీ కూడా నాకు తెలిసి చాలా పెద్ద హిట్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ చూసే మూవీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ హీరోయిన్స్ అద్దరు కొట్టేసారు, చాలా బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Vijay Garu. Thank you so much. And ఇప్పుడు అండ్ మన మూవీ భూతద్దం భాస్కర్ రానికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు, అండ్ చాలా సపోర్ట్ చేశారు. అందుకే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ మన మూవీ ప్రసన్న వదనం చాలా స్టోరీ విన్నగానే నాకు ఏమనిపించింది అంటే కొత్త స్టోరీ ఇప్పటి వరకు రాలేదు ఫేస్ బ్లైండ్నెస్లో. కొత్త క్యారెక్టర్ నేను ఇప్పటి వరకు చేయలేదు. అండ్ మంచి స్టోరీ, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. సో ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ మన ప్రొడ్యూసర్ గారు మణికంఠ గారు ఎక్కడున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ ఇన్ టు దిస్ ఫిల్మ్. ఎడ్వర్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సజెస్టింగ్ మీ దిస్ ఫిల్మ్. అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్, నన్ను నమ్మి మీరు అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ సుహాస్ గారు, మీ గురించి ఏం చెప్పాలండి, అవసరమే లేదు. అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మర్ అండి. నేను ఎన్నిసార్లు స్టేజ్లో వచ్చి మీకు చెప్తూనే ఉంటా దట్ కలర్ ఫోటో ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. యాక్చువల్లీ ఎస్, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. సో ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మర్, చాలా డౌన్ టు అర్త్ పర్సన్, చాలా హార్డ్ వర్కింగ్. సాయి రాజేష్ గారు, నేను బేబీ చూశాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్. మీరు అంత పెద్ద హిట్ కొట్టేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ రిలీజింగ్ ఆ టీజర్. అండ్ అన్నీ కవర్ అయిపోయారు కదా. ఆల్ ద యాక్టర్స్కి కూడా చాలా థ్యాంక్ యూ. యాజ్ పాయల్ సెడ్, వీఆర్ నాట్ అలౌడ్ టు స్పీక్ టుడే మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇచ్చారా పాపం టీమ్? చేయట్లేదు యాక్చువల్గా, కొంచెం హెక్టిక్గానే ఉంది. కానీ నాకు అంబాజీపేటలో నేను గుండు కొట్టించుకోవటం వలన హెక్టిక్ అయింది తప్ప నేను ఇంత హెక్టిక్గా ప్లాన్ చేసుకున్నది కాదు. సో అంబాజీపేట ఇమీడియట్గా టేజర్ వచ్చింది అని అనుకోవచ్చు. బట్ ఇది కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాజెక్టే ప్రసన్నవదనం కూడా. నేను నా 3 సినిమాలకి ఏమేమైతే చెప్పానో ఇది ఖచ్చితంగా బాగుంటుంది, హిట్ అవుతుంది అని, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి.
చూస్తున్నప్పుడు నేనే చాలా కొత్తగా ఉన్నాను ఇందులో. దానికి థ్యాంక్ యూ అర్జున్, మా డైరెక్టర్కి. ఆయన సుకుమార్ గారు అసోసియేట్ అని చెప్పిన వెంటనే ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను నరేషన్. సుకుమార్ సార్ లాగే ఉంది యాస్టీస్గా. సుకుమార్ సార్తో మాట్లాడాను కానీ షూటింగ్ తెలియదు కాబట్టి, బట్ ఇలాగే ఉంటారేమో అనిపించింది ఇంత చేస్తుంటే. చాలా మంచి లైన్, ఫేస్ బ్లైండ్నెస్ మీద చేస్తున్న లైన్, చాలా మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సినిమా. చూశాను, అదిరిపోయింది. అంతా ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు, ఇంకా అంటే ఇది సడన్గా ప్లాన్ చేసింది కాబట్టి. సో ట్రైలర్ అప్పుడు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు అందరికీ అర్థం అవుద్దండి సినిమా పొటెన్షియల్ ఏంటి అని అర్థమైపోద్ది అందరికీ. ట్రైలర్ నుంచి స్టార్ట్ అయ్యిద్ది ఇంకొంచెం. ఈ టీజర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సాయి రాజేష్ అన్న థ్యాంక్ యూ అన్న, నన్ను ఫస్ట్ హీరో చేసిన అన్న. మాకు ఇప్పుడు సపోర్ట్గా ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ మణికంఠ అండ్ ప్రసాద్ గారు. మణికంఠ బ్రో నాకు ఎప్పటి నుంచో తెలుసు, కలర్ ఫోటో నుంచి కో ప్రొడ్యూసరు, నా తర్వాత ఫ్యామిలీ డ్రామా అప్పుడు కో ప్రొడ్యూసరు. ఈ సినిమాకి చాలా అంటే చాలా కష్టపడ్డారు. అంటే అందరూ అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టేసి సినిమా బాగా రావాలి, సినిమా బాగా రావాలని కష్టపడిన మనిషి. ఆయన కూడా చాలా చాలా కష్టపడి వచ్చి ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఎంత కష్టపడి చేశారు నేను దగ్గరుండి చూశానండి. అంతలాగా అసలు ఇంకా కంట్రోల్ చేసేవాడిని నేనే. ఇప్పుడు మరి నా భయమే చేస్తుంది, కొంచెం ఆగండి. లేదు 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 సినిమా బాగా రావాలి, సినిమా బాగా రావాలని చెప్పి డైరెక్టర్ ఏమడిగినా అది ఇచ్చేశారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ పాయల్ అండ్ రాశి, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయండి సినిమాలో. చాలా మంచి క్యారెక్టర్స్. అండ్ మా నితిన్ ప్రసన్న అంబాజీపేటలో విలన్గా చేశాడు, ఇందులో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. అండ్ అశ్వన్ అండ్ ప్రతిభ నా కాస్ట్యూమ్ డిజైనర్స్. సినిమా చూసిన వాళ్ళు కొంతమంది చూపించామండి. సినిమా చూసిన వాళ్ళందరూ ఫస్ట్ అడిగిన క్వశ్చన్, కొత్తగా కనపడ్డావు కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు అని. ఆ టీజర్లో చూసి జడ్జ్ చేయకండి, సినిమా చూసిన తర్వాత. థ్యాంక్ యూ అశ్వన్ అండ్ ప్రతిభ. అండ్ విజయబుల్గా నేను బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఆయనతో 2 సినిమాలు చేస్తున్నాను ఇప్పుడు. ఇందులో పాట ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ క్రాంతి అన్న థ్యాంక్ యూ, మా డైరెక్టర్. తక్కువ మాట్లాడదాం అనుకున్నాను, చాలాసేపు వచ్చేసినట్టుంది, సారీ. పక్కా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా అండి, దాంట్లో డౌట్ లేదు. మిగతాది ఇంకా ట్రైలర్ అప్పుడు ప్రీ రిలీజ్ అయినప్పుడు మీకే అర్థం అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుహాస్ గారు. వీ ఆల్ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ. హార్డీ కంగ్రాట్స్. మై హోమ్ రామ్ గారికి, ఆహా కంటెంట్ టీమ్ వాసుకి, శ్రీదేవికి, అలాగే అసలు బ్యాక్ బోన్గా ఉన్నారు రవికాంత్ CEO గారు, యాజ్ వెల్ యాజ్ రాజేష్ గారు ఇక్కడే ఉన్నారనుకుంటా. రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నేను నా లైఫ్లో మీలాంటి వాళ్ళని చూడలేదండి, చూడను కూడా, అంత మంచి వాళ్ళు మీరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి, ఈ సినిమా ఇంత స్మూత్గా జరగడానికి కారణం మా ఎడ్వర్డ్ అండి. ఎడియనా ఎడ్వర్డ్ ఒక్క 1% అతను లేకపోయినా ఈ సినిమా 100 అవ్వదండి. 99 అతనే ప్రొడక్షన్లో, ఆ 1 మేమండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అతను నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నాడు. థ్యాంక్ యూ ఎడ్వర్డ్. ఇది రైట్ ప్లేస్ అనుకుంటున్నా చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మణికంఠ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మామూలు హిచ్కాక్ గారి సినిమాలో చూస్తుంటా ఉంటే వెళ్ళి కూర్చోగానే ఇమీడియట్గా కథలోకి వెళ్ళిపోతాం. టీజర్లో అలా మొదలైన ఒక 5-10 సెకండ్లకే నాకు అదిరిపోయిందనమాట. అసలు పాయింట్ చూడగానే అసలు టీజర్ కట్ చేసిన విధానం. నేను ఇమీడియట్గా పక్కన మణికంఠకి చెప్పాను, ధైర్యంగా వేసేసి ఏ డేట్ వేసినా కూడా కొట్టేస్తాను అని చెప్పి. అంత నచ్చింది నాకు టీజర్. సో నాకు సుకుమార్ గారు అంటే మీ అందరికి చాలా నా ఫేస్బుక్ పోస్ట్లు చూస్తుంటే తెలుస్తుంటే, ఇన్స్టాగ్రామ్లో నేను లవ్లో ఉంటా సుకుమార్ గారితో ఎప్పుడు. అంటే సుకుమార్ గారు అంటే ఇష్టం, సుకుమార్ గారు రైటింగ్ అంటే ఇష్టం, డైరెక్షన్ ఇష్టం, సుకుమార్ గారు గడ్డం ఇష్టం, షర్ట్లు ఇష్టం, సుకుమార్ గారు ఆఫీస్ బాయ్ ఇష్టం, కార్ డ్రైవర్ ఇష్టం, ఇట్లా నాకు. సో అలా నాకు సుకుమార్ గారు అసోసియేట్ చేస్తున్నారంటే ఇంకెంత ఇష్టం ఉంటుంది నాకు. వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా లవ్ చేస్తుంటాను నేను, అందరినీ బుచ్చి దగ్గర నుంచి అందరూ పేర్లు అందరూ నాకు తెలుసు. సో టీజర్ చూసిన తర్వాత సడన్గా సుకుమార్ గారు అసోసియేట్ కదా, ఉంటుంది ఖచ్చితంగా మాత్రం అని. గుడ్ లక్ బ్రో. నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను టీజర్ చూసిన తర్వాత.
తర్వాత నాకు ఇంకా టీజర్లో బాగా నచ్చింది ఎవ్రీ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా చేశారు. నాకు విజయబుల్గా నిన్న బేబీ 2 ఏళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత కదా గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ లాగా అయిపోయాడు, పొసెసివ్నెస్ అనమాట. నాకు ఏం చేస్తాడు బేబీ తర్వాత ఇది నాకు తెలిసి ఫస్ట్ సినిమా స్ట్రైట్ సినిమా. అంటే ఏమన్నా పాటలు ఎవరైనా మంచి పాటలు వేరే వాళ్ళకి ఇచ్చేసాడేమో, బేబీ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాళ్ళకి బెస్ట్ ఇచ్చేస్తాడేమో, ఇలాంటి భయంగా ఉంటుంటుంది అప్పుడప్పుడు. కానీ విజయ్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే బేబీ లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కథ నచ్చితేనే సినిమాలు చేస్తానని చెప్పి ఒక రూల్ పెట్టుకున్నాడు. అది దాన్ని చాలా దూరం తీసుకెళ్తుంది, మంచి ప్లేస్కి తీసుకెళ్తుంది తన్ని. ఏదో వచ్చింది కదా క్యాష్ చేసేసుకుందాం, టక్ సినిమాలు చేసేసుకుందాం, ఒక సంవత్సరంలో ఒక 5-10 రిలీజ్ అయితే దాంట్లో ఒక 3 హిట్ అయినా చాలానే ఒక స్ట్రాటజీలతో వెళ్ళట్లేదు. కథ నచ్చితే స్ట్రెస్ లేకుండా పనిచేస్తున్నాడు. చాలా నచ్చింది అది. సో ఈ సినిమాలో కూడా బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చుంటారని కోరుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది విజయ్. అండ్ నాకు ఇక్కడ నేను ఈరోజు రావడానికి ఇంత పొద్దున్నే మామూలుగా లేవడం కష్టం. అయినా కూడా అంటే ఒక 10 పేర్లు వేసుకుంటాడు మణికంఠ. నాకు తెలిసి ఇక లాస్ట్ పేరు ఈడిది ఉంటుంది, 9 రాకపోతే 10 ఈడు ఉంటాడు ఖాళీగా అని నన్ను పిలిచినట్టున్నాడు. సో ఆ 9 10 ఏదో దొరికేసిన. మణి నా దగ్గర మనకంట కలర్ ఫోటోకి కో ప్రొడ్యూసర్గా చేశాడు తను. ఏదో కో ప్రొడ్యూసర్ అంటే కొద్దిగా డబ్బులు పెట్టేసి కాకుండా సెట్లో ఉండేవాడు. మంచి చాలా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి కలర్ ఫోటోలో నేర్చుకున్నాడు. కాకపోతే నాలాగా కాదు, పిరికాళ్ళలాగా ఏదో ఇంత వస్తే ఇంత చేయాలి, ఇంతలో పెట్టాలి కాకుండా నా సినిమా బడ్జెట్ ఎంతో అంత అడ్వాన్స్లు కూడా ఇచ్చేసేసాడు అందరికి, టెక్నీషియన్లకి, ఆర్టిస్టులకి, అందరికీ నెక్స్ట్ సినిమాలు. అప్పుడే షాక్ అయ్యాను నేను, ఇదేంట్రా బాబు కలర్ ఫోటో ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందని. అంటే మీరు ప్రసన్నవదం బ్లాక్ బస్టర్ కొడితే ఇంకా చాలా దూకుడు ప్రొడ్యూసర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మణికంఠకి. అండ్ ప్రసన్నవదం గురించి నేను చాలా వింటున్నాను, ఆహా టీం దగ్గర నుంచి కానీ అంతా. మణి చాలా మంచి ప్రాజెక్ట్ పట్టుకున్నాడు, ఈసారి హిట్ కొడతాడు అనేది. గుడ్ లక్ మణి, నువ్వు ఎదిగితే సంతోషించేవాళ్ళు నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటాను. థ్యాంక్ యూ. మా ఇద్దరికి వేరే బాండింగ్ కూడా ఉంది, ఇద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్. సో అండ్ అందరికీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ దుష్యంతం చూడడం హ్యాపీ అనిపించింది, చాలా రోజులతో తంబాజీపేట. తెలుసో తెలియకుండా అన్నింటిలో సుహాస్కి ఒక ఫీలింగ్ ఉంటుందేమో, సాయిరాజ్ గారు అన్నింటిలో దూరేస్తున్నాను నా ప్రాజెక్ట్లో అని. ట్రైలర్ లాంచ్లోనూ సినిమాల్లోనూ పోస్ట్ ప్రొడక్షన్లో దీంట్లో ఏం దూరం సుహాస్ మాటిస్తున్నా. సుహాస్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం యాక్చువల్లీ. మీరు అందరూ కరెక్ట్ శాంతి గారు, అంటే ఆడవాళ్ళలో శ్రీలీల, ప్రస్తుతం హీరోస్లో సుహాసే. అప్పట్లో కృష్ణ గారికి నిద్రపోతున్నప్పుడు షాట్లు తీసేవాళ్ళు, అంటే ఆ స్టేజ్కి కూడా వస్తాడేమో అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. సో అంత బిజీగా సినిమాలు చేస్తున్నాడు. బట్ ఈ సినిమా నీకు చాలా ఇంపార్టెంట్ ఫిలిం నాకున్న ఐడియా ప్రకారం అయితే మాత్రం. సో ఈ సినిమా గట్టిగా ప్రమోట్ చేయాలి, ఈ సినిమా గట్టిగా ఆడాలి. సో ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్. ఏమైనా మర్చిపోయింటే సారీ. గుడ్ లక్ అండి, గుడ్ లక్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అప్డేట్ ఏమైనా మా బేబీ ఫ్యాన్స్ అందరికి కూడా కొంచెం ఏదైనా చిన్న అప్డేట్? బేబీ ఏమో అంటే నా 2 సినిమాలకి విజయబుల్గానే మ్యూజిక్ డైరెక్టర్. అక్కడ వినబడుతుందా బాలీవుడ్ అంట? బాలీవుడ్ యా, రేపటి నుంచి డైలాగ్ వర్షన్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి. దానికి విజయబుల్గా మ్యూజిక్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ 2 సినిమాలకు పెట్టుకొని ఇంతవరకు ఒకటి 2 ట్యూన్లు కూడా అవ్వలేదు ఇంతవరకు. సో హిందీకి వేరే మ్యూజిక్ డైరెక్టర్. ఇదే అప్డేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ. ఇది చెప్పారు, అన్నీ చెప్పకూడదు, చాలా you have to be very filtered ani, so I don't know how much I can tell, but very excited about this project and looking forward for it. Thank you so much. చిన్నపిల్లలు చెప్పినట్టు ముందు ఇదే చెప్పారు అని థ్యాంక్స్. అండ్ ఫస్ట్ నేను మా సుకుమార్ గారు, మా గురుగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఒక నాలెడ్జ్ నాకు చాలా చాలా హెల్ప్ అయింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్, ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. ఈ కథ నేను ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది, కానీ చాలా బాగా డెవలప్ అయింది. సో నాకైతే
సుహాస్ ఈ సినిమాకి పర్ఫెక్ట్ యాప్ అనిపించింది. ఆయనకి వెళ్ళి చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎంకరేజింగ్గా నాకు ప్రోత్సహించారు. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ ఈ సినిమా నాకు జరిగిందండి. అండ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. తర్వాత వస్తే మన ప్రొడ్యూసర్స్ మణికంఠ అండ్ ప్రసాద్ రెడ్డి ఇద్దరును బ్యాక్ బోన్గా నిలబడ్డారు. వాళ్ళు ప్రతి విషయంలో నాకు ఎక్కడ ఏమి లోటు చేయకుండా సూపర్ కోఆపరేషన్. చిన్నగా అనుకున్న సినిమా చాలా పెద్దగా చేశారు. అంటే నేను అనుకున్న దానికైనా చాలా చాలా ఇచ్చారు నాకు. అసలు నాకు ఎక్కడ లోటు అనేది లేదు. చాలా బాగా జరిగింది వర్క్. అండ్ నేను అడిగిన ఆర్టిస్ట్ ఎవరైతే అనుకున్నానో ఆర్టిస్టులు వచ్చారు, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, నా కెమెరామెన్, ఎడిటర్, ఎవ్రీ టెక్నీషియన్స్ నేను ఏదైతే అడిగానో అది వచ్చింది. అంత వచ్చిందంటే సూపర్గా వచ్చింది సినిమా. అంటే నాకు ఏదైతే మైండ్లో ఉందో అది నేను ఎగ్జిక్యూట్ చేయగలిగాను ఇక్కడ. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా చాలా బాగుంటుంది, మీకు అందరికీ నచ్చుతుందని. అండ్ ఇక్కడ ఇంకంటే సాయి రాజేష్ గారు వచ్చారు. నేను బేబీ సినిమాకి చాలా చాలా ఫ్యాన్స్. నేను పర్సనల్గా తర్వాత మాట్లాడతాను మీకు. అంటే నేను మీకు ఇప్పుడే కలుస్తున్నాను. నేను ఆ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ అయితే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అసలు అంత డెలికేట్ లైన్ని ఎట్లా రాశారు ఆయన అంటే నిజంగా ఇట్స్ వెరీ రేర్ పీస్ సార్. ఇక్కడ నేను తెలుగు ఇండస్ట్రీ చూడడం చాలా రేర్ పీస్. అండ్ విజయబుల్గా నేనైతే ఇంకా చింపేశాడు ఆ సినిమాని. చాలా చాలా బాగా చేశాడు. చాలా బాగా సూపర్ అనిపించింది నాకు. అండ్ మనకి సపోర్టింగ్ ఆర్టిస్టులు ఎవరైతే నితిన్ చాలా మంచి క్యారెక్టర్, మీరు ఆల్రెడీ అంబాజీపేటలో చూశారు, మైండ్ బ్లోయింగ్ చేశారు ఆయన. ఇక్కడ కూడా అంతే ఎక్స్పెక్ట్ చేయగచ్చు మీరు. చాలా చాలా అంటే ఇంకా అదొక ఒక పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ చాలా వేరియేషన్ ఉంటుంది, మీరు చూడగలుగుతారు అది. అండ్ పాయల్ అండ్ రాశి ఇద్దరు నాకు చాలా సపోర్టివ్ క్యారెక్టర్స్ అండి. చాలా సూపర్. నాకు అంటే స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎక్కడ ఏం కావాలో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ చాలా బాగా చేసుకుంటూ వచ్చారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈ ప్రాజెక్టు ఈ టీంలో చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు సుహాస్ లాంటి హీరో దొరకడం నా అదృష్టం అండి. ఒక్కసారి కథ విన్న తర్వాత డైరెక్టర్ నమ్ముతాడండి ఆయన. అందుకే ఇంత సూపర్ హిట్స్ వస్తాయి. ఎక్కడ ఏంటి ఒక్కసారి కథ వినేసి ఆయన నమ్ముతాడు. ఆయన డిసిజన్ సూపర్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ప్రూవ్డ్ అది, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. అండ్ అగైన్ ఇట్ విల్ బి ప్రూవ్డ్ అగైన్. మేము మళ్ళీ ప్రూవ్ చేస్తూనే ఉంటారు. నేను లైఫ్ లాంగ్ ప్రూవ్ చేస్తారు కూడా. ఆయన ఈజ్ అ వెరీ గుడ్ జడ్జ్ ఇన్ పికింగ్ అప్ ద స్టోరీ. అండ్ డైరెక్టర్ ఫ్రెండ్లీ హీరో అండి అతను. ఏ విషయాల్లో కూడా ఇలా చేయాలా, ఓకే బ్రో అంటే అంతే, ఇంకేం ఉండదు. నాకు చాలా సూపర్ అనిపించింది. ఆయనతో మళ్ళీ చేయాలని కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో. ఇంకా మన ఆర్ట్ డైరెక్టర్ గారు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఫ్రేమ్ ఎట్లా కావాలి ఏంటని డిస్కస్ చేస్తున్నప్పుడు అన్ని సరే వచ్చేసింది. సూపర్ అనిపించింది. అండ్ మన కెమెరామెన్ చెప్పగలను చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మన ఇందుకు ముందు మిడిల్ ఫింగర్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేసాం. సో అక్కడి నుంచి మనం అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనం ట్రావెల్ అయ్యామండి. సో ఆల్మోస్ట్ ఒక 15-20 years పరిచయం నాకు. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్ చాలా బాగా, అంటే తను ఆల్రెడీ ప్రూవ్డ్ ఎడిటర్. థ్రిల్లర్ జోన్లో ఆయన చాలా బాగా చేస్తాడు, ఇంకా దాని గురించి ఏం చెప్పక్కర్లేదు. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ లిటిల్ థాట్స్ అండ్ అర్హా మీడియా ఇద్దరు బ్యానర్స్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంది. నాకు చాలా గర్వంగా ఉంది ఈ అర్హా మీడియా అండ్ లిటిల్ థాట్స్లో చేయడం. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు అర్హా మీడియా అండ్ లిటిల్ థాట్స్ అండి అగైన్. అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ సారీ. అండ్ కాస్ట్యూమ్స్ ప్రతిభ అండ్ అశ్వంత్ చాలా బాగా చేశారు. ఇంకెవరన్నా మర్చిపోయింది, సారీ. నాకు ఫస్ట్ టైం నేను మాట్లాడడం, సారీ. ఓకే, చాలా ఉన్నాయి ఆయన తెలుసు, మనం ఆపుకోలేకపోతున్నా. అంటే నాకు ఒక ఫస్ట్ టైం అవకాశం వచ్చింది, చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నా. సరే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అర్జున్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నా అదృష్టమే, మంచి మంచి స్టోరీస్ వస్తున్నాయి. అవి నేను నా డైరెక్టర్స్కే థ్యాంక్స్ చెప్పాలండి. నాదేముంటుంది, అందరూ యాక్ట్ చేస్తారు, బట్ స్టోరీస్ తీసుకొచ్చే డైరెక్టర్స్ మీదే యాక్టర్స్ కెరీర్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సో నా దగ్గరికి కథలు నన్ను అనుకుని రాసుకుని వస్తున్న అర్జున్ లాంటి వాళ్ళకి కానీ మిగతా వాళ్ళందరికీ సిన్సియర్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో మీరు ఇప్పటి వరకు చేసిన సినిమాలు కావచ్చు, చేయబోతున్న సినిమాలు కావచ్చు, ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ కాకుండా కొత్త డైరెక్టర్స్కి అవకాశాలు ఇస్తున్నారు. అంటే వాళ్ళలో ఒక కంటెంట్ ఎక్కువ ఉంటుందని, హిట్ కొట్టాలన్న ఒక ఇది ఎక్కువ ఉంటుంది అని మీకు అనిపించి సెలెక్ట్ చేసుకుంటున్నారా, ఎట్లా? అదే నాకు ఆ విషయంలో అందరూ డెబ్యూ డైరెక్టర్సే అండి. ఈయన డెబ్యూ అర్జున్ గారు, బట్ ఈయన కొన్ని పెద్ద సినిమాలు వర్క్ చేసి వచ్చారు సుకుమార్ సార్ దగ్గర. డెబ్యూ డైరెక్టర్స్తో నాకున్న అదే, ఎందుకు డెబ్యూ డైరెక్టర్స్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నా అండ్ వాళ్ళు ఫస్ట్ సినిమాని లవ్ చేసినట్టు ఏ సినిమాని లవ్ చేయరండి. ఉన్న బెస్ట్ అంతా సరే, తర్వాత కొన్ని దాచిపెట్టుకున్నా మ్యాక్సిమం
ఫస్ట్ సినిమాలో చూపించడానికి ట్రై చేస్తారు కదా, ఆ బెస్ట్ అంతా లాగేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను నేను కూడా. సో అందుకనే నా ఈ ఫెయిల్ అవ్వట్లేదు. ఏ సినిమా ఎందుకు ఫెయిల్ అవ్వట్లేదు అంటే, డెబ్యూ డైరెక్టర్స్తో రిస్క్ అంటున్నారు కానీ డెబ్యూ డైరెక్టర్స్తోనే అసలు రిస్క్ లేని జాబ్ డెబ్యూ డైరెక్టర్స్ అని నా ఫీలింగ్ అండి. సో మీకు హిట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడైనా స్టార్ డైరెక్టర్స్ మీ వద్దకు వచ్చి ఏమైనా స్టోరీలు చెప్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా లేదా? తెలీదండి, అంటే నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. కొన్ని వస్తున్నా సరే నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను. సో నాకైతే పర్సనల్గా ఓన్లీ డెబ్యూ డైరెక్టర్స్తో చేయాలని, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు కదా, సో చాలా మంచి కథలు చెప్పాలని ఉంది ఇంకా. సో ప్రసన్న వదనం సినిమాకి వస్తే కనుక ఇప్పటి వరకు చేస్తున్న క్యారెక్టర్స్ వేరు, ఇది వేరు, దీని మీద అయితే చాలా హోప్ ఉంది, నాకు ఖచ్చితంగా నచ్చుతుంది అంటున్నారు. అంటే ఎందుకు ఈ క్యారెక్టర్ మీద అంత కాన్ఫిడెంట్ ఎందుకు ఉంది? ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొత్తగా కనబడతానండి, కొంచెం ఫస్ట్ స్టైలిష్గా కనబడతారు అని ఆయన చెప్పిన వెంటనే ఎవరు స్టైలిష్గా కనపడేది అన్నాను. మీరే అన్నాను, నేను ఎలా కనపడతాను స్టైలిష్గా కనపడాలన్నారు. ఎలా కనపడతాను, నాకు అలవాట్లేదు పని. బట్ చూపించారు, చాలా బాగా వచ్చింది. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ప్రతి ఏదైనా కథేనండి. ఫస్ట్ కథ బాగా వర్కౌట్ అయితేనే మిగతా వర్కౌట్ అవుతాయి. నేను కొత్తగా కనిపిస్తాను, కథ ఇప్పుడు బాగుంటుంది. సో డైరెక్టర్ గారు అర్జున్ గారు ఉంటాయండి, ప్రీమియర్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఖచ్చితంగా ప్రీమియర్స్ అయితే ఉంటాయండి. విజయ్ బ్రో హాయ్. అంటే మీరు విజయ్ బుల్గనిన్ అంటేనే ఆడియన్స్కి యు ఆర్ స్ట్రాంగ్ ఎట్ ద లవ్ జోనర్ అని ప్రతి ఒక్కరు. ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా ఇప్పుడు మీరు చూసారు ఎలా ఉండబోతుంది అన్నది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అంటే అన్నీ చేయగలుగుతారు, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్, నేననే కాదు. వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళు ఒక బేబీ సినిమా చేసిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ ఒక లవ్ జానర్ సబ్జెక్ట్స్ వస్తాయి. దాంట్లో అర్జున్ గారు అండ్ మణి గారు వచ్చి నన్ను అడిగినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. కంప్లీట్గా దీనికి చేయడానికి స్కోప్ ఉంది, నేను మళ్ళీ కొత్త వేలో నన్ను ప్రజెంట్ చేసుకోవడానికి ఉంది అని చెప్పి. దీంట్లో సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అండ్ ఆర్ఆర్ కూడా ఇంకా చాలా బాగానే ఉండబోతుంది. గ్రేట్. సుహాసన్ అంబాజీపేట మేనేజ్మెంట్ టీజర్ లాంచ్లోని ఈ సినిమా మీ కెరీర్లో ఏంటి అంటే, మనం కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక ఎర్ర నీళ్ళతో ఒక అచ్చు వేస్తాం అంట, అలాంటి అచ్చు ఆడియన్స్కి డెఫినెట్లీ పడింది సినిమా చూసినప్పుడు. బట్ వాట్ ఈజ్ ప్రసన్న వదనం ఇన్ యువర్ కెరీర్ అంటే? బేసిక్గా అందరూ ఒక అచ్చు వేస్తారు. నేను హోప్ఫుల్లీ ప్రతి సినిమా లోపలికి వెళ్తున్నప్పుడల్లా ఒక చేసుకుని వెళ్తున్నాను నా ఫీలింగ్. నేను ఏమండి, నేను చెప్పనా, ఆ చేసిన ఇల్లు ఇదే అండి ప్రసన్నవదనం. అన్న వన్ మోర్ థింగ్ అన్న, మీరు ఇప్పుడు డైరెక్టర్ గారు మీకు ఈ సినిమాకి స్టైలిష్గా మారాలి అని చెప్పారన్నారు. బట్ మీరు అంబాజీపేట మేనేజ్మెంట్ తర్వాత మీ ప్రతి కాస్ట్యూమ్ కూడా చేంజ్ అయిపోయి చాలా స్టైలిష్గా మారిపోయారు. ప్రతి ఈవెంట్లో కూడా చాలా స్టైలిష్గా కనబడుతున్నారు. నాకు తెలిసి అలాంటి లవ్ స్టోరీ, అలాంటి స్టైలిష్ ఫిల్మ్స్ ఏదైనా మేము చూడొచ్చా? ఇది ఏదైనా ఉంటుంది, లవ్ స్టోరీ కాదు కానీ బాగుంటుంది. సుహాస్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ మీ దగ్గర ఒక 6 మూవీస్ ఏవో ఉన్నాయి చేస్తున్నారు. సో మీ చేతిలో ఉన్న మూవీస్ స్టార్ హీరోస్ చేతిలో కూడా లేవు, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్న వాళ్ళ చేతిలో కూడా. సో దీనికి ఏం చెప్తారు? తెలీదండి, అంటే ఉంటాయండి, అందరికీ ఉంటాయి. నా అదృష్టం కొద్దీ నాకు ఉన్నాయి. కొంచెం ఈ ఇయర్ తర్వాత నాకు కొంచెం అదే 2 times గుండు కొట్టించుకోవటం వల్ల హెక్టిక్ అయింది కాబట్టి కొంచెం బ్యాక్ టు బ్యాక్ రావాల్సి వస్తుంది. ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఈ మిడ్ ఆఫ్ ది ఇయర్ అక్టోబర్ నుంచి స్లో డౌన్ చేస్తున్నాను సినిమాస్ని. కొంచెం ఎందుకు బాగా వర్క్ ప్రెజర్ పెరిగా ఏంటి? అంటే అన్ని రావటం కూడా కరెక్ట్ కాదు అనిపించింది అండి, వరుసగా అన్ని వచ్చేయటం కూడా కరెక్ట్ కాదు అనిపించింది. సో అంటే నేను ప్లాన్ చేసిన కూడా అదే, బట్ నా ఇది కంప్లీట్గా వేరు. అంటే ఈ క్యారెక్టర్ మీరు ఓన్ చేసుకోవడానికి ఫస్ట్ డైరెక్టర్ చెప్పిన వెంటనే మీకు ఏమనిపించింది, ఇది మీరు క్యారీ చేయగలరు అనిపించిందా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడినండి, చేసేయాలనే ఉంటుంది. బట్ ఎక్కువ స్టైలిష్గా చూపిస్తానన్న దగ్గర మాత్రం నిజంగా భయం వేసింది, మనం ఎలాగ కనబడతాం ఏంటని. బట్ సినిమా చూసి చెప్పాలి, కొత్తగా ఉంటుందండి, డెఫినెట్గా చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ.
అండ్ మీరు యూట్యూబ్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు కెరీర్. అండ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఒక ప్రామిసింగ్ హీరో, మంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు. ఓకే, అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కావచ్చు. కొంతమంది ఉన్నారంటే అంటే కొంతమంది అదర్ యాక్టర్స్ చూసుకుంటే అంటే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి రియాలిటీ షోలకి వెళ్ళి పాపులర్ అయ్యి వాళ్ళు హీరోలుగా సినిమాలు చేసినా కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. వాళ్ళు అంటే మైక్ ముందుకు వచ్చి నా సినిమా ఎందుకు చూడట్లేదు అని కన్నీళ్ళు పెట్టుకుంటున్న పరిస్థితి. వాళ్ళకి సక్సెస్ అనేది అన్నం ద్రాక్షలా ఉంటుంది. సో మిమ్మల్ని ఇన్స్పైర్ వచ్చే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సారీ అండి, నేను నా బతికేంటో నాకు అర్థం కావట్లేదు. నీ ఫ్యూచర్ ఎవరికి కావాలని. నేను చేసే సినిమాలు మీకు నచ్చుతున్నాయి కదా, ఎన్నోగా 3 సినిమాలు చేశాను. 3 మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకన్నా ఒకటి చెప్పండి, ఏదో ఒకటి. అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు, హీరో అవ్వాలనుకున్న వాళ్ళు. తెలియదండి, ఎందుకంటే నేనే హీరో ఎప్పుడు అవుతాను అనుకోలేదు కదా. ఏమోనండి, నాకు అంతా నిజంగానే డ్రీమ్ లాగే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ హీరో అంటున్నా మళ్ళీ కొత్తగానే ఉంటుంది, సెట్లో హీరో అంటున్నా కొత్తగానే ఉంటుంది. తెలియదు, అంటే మనం వచ్చిన ఎన్విరాన్మెంట్ కానీ వచ్చిన టైం కానీ అలాంటిది కదా. సో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాం. ఏం చెప్తాను, ఎప్పుడు ఒకటే చెప్తాను, షార్ట్ ఫిల్మ్స్లో మన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే సినిమా వాళ్ళు ఖచ్చితంగా పిలుస్తారు. నన్ను అలాగే పిలిచారు, బాగా చేస్తే మిమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు మేము చేసే సినిమాలు కూడా మేము కొన్ని చిన్న చిన్న వీడియోస్ చూసి వాళ్ళు బాగా చేస్తుంటే దాంట్లో పిలుస్తున్నాం. సో అంతే. రాశి గారు హాయ్. హాయ్ అండి. రీసెంట్ నుంచి ఏమన్నా మీ ప్లాన్ ఏమన్నా చేంజ్ అయిపోతున్నారు? చేస్తానండి. అంటే ఇంకొకటి నా స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే, నా సినిమా చూసి ఎవరు నన్ను తిట్టుకోరండి. ఖచ్చితంగా నా స్టోరీస్ మీద నమ్మకం నాకు. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ప్లాన్ ఏం చేంజ్ చేస్తున్నా అంటే అదే చెప్పాను, కొంచెం ఇయర్ ఇంకొక 2 మూవీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా కొంచెం స్కేల్ పెంచి కొంచెం స్లో డౌన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక సినిమా హిట్ అయితేనే కొంతమంది స్టార్ ట్యాగ్స్ పెట్టేసుకుంటున్నారు. మీరు 3 సినిమాలు హిట్ అయినా కూడా ఇప్పటివరకు ఎలాంటి ట్యాగ్ పెట్టుకోవాలి? నాకే చాలా సిగ్గేస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం 2 హీరోయిన్స్తో చేస్తున్నారు కదా, ఇద్దరిలో ఎవరు మీ ఫేవరెట్? ఇద్దరు నా ఫేవరెట్ అనండి. అంటే 2 హీరోయిన్స్ చేస్తున్నాం కదా, 2తో డ్యూట్ ఆ సినిమా కాదండి. ఏమో సపరేట్ క్యారెక్టర్, ఆమె ఒక సపరేట్ క్యారెక్టర్. ఏ సినిమాలో చేయలేని ఒక ఈ సినిమాలో చేశాను నేను. ఏంటది? ఎప్పుడు చేయను అనుకున్నాను, అది తర్వాత చెప్పండి. ఫస్ట్ టైం లిప్ టు లిప్ పెట్టాను ఈ సినిమాలో నేను. ఓకే, చాలా చెప్పడానికి సిగ్గేస్తా, అది ఇంకా చెప్పకూడదు. ఇంకోటి, మీ ప్రతి సినిమాలోనూ గ్లామర్ హీరోయిన్స్నే ప్రిఫర్ చేస్తున్నారు. అంటే మీరు సజెస్ట్ చేస్తున్నారా లేక డైరెక్టర్స్? నేను నా నేనేం సజెస్ట్ చేస్తానండి. గ్లామర్ అంటే ఏముండదండి, అంటే చాలా న్యాచురల్గానే ఉంటుంది నా సినిమాలో. అంబాజీపేటలో అమ్మాయి చూడండి, అంత ఎలా ఉంటుందో న్యాచురల్గానే ఉంటుంది. ఎవరు అందరూ బాగున్నారు, వీళ్ళిద్దరు కూడా అలాగే ఉన్నారు, అందుకే అడిగాను. డైరెక్టర్ నాకు ఈ సినిమాతోనే పరిచయం అండి వీళ్ళు. నేనేం కాస్టింగ్ డైరెక్టర్నా. ఓకే, ఫైనల్ ప్రొడ్యూసర్ గారికి ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి సార్. ఈ సినిమా 3 years బ్యాక్ స్టార్ట్ అయిందని తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకురావడానికి మీ ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు ఏంటండి? స్ట్రగుల్స్ ప్రతి సినిమాకు ఉన్నట్టు ఈ సినిమాకు ఉన్నాయి సార్. కాకపోతే నాకు హీరో అన్నాడు. ఇప్పుడు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి సార్, కొన్ని మారవు. ఏం చేసినా 2 4 సూర్యుడు తూర్పునే ఉంటాడు, సుహాస్ ఇట్టు పడతాడు, అంతే. ఆ హీరో ఉన్నప్పుడు అలాంటి హీరో ఉన్నప్పుడు మీరు సుహాస్ బ్రో ఫస్ట్ అంటే కలర్ ఫోటో నుంచి నేను ఉన్నాను, ప్రసన్నవదనం వరకు ఉన్నాను, ఇంక ముందు కూడా ఉంటాను నేను. ఆయన 3 కోట్లకి వెళ్ళండి ఇంతకుముందు, ఇప్పుడు ఆయన 30-300కి వెళ్ళినా కూడా నేను ఉంటాను ఆయనతో పాటు. అంటే మీ మాటలు చూస్తుంటే మీలో మరో ఎస్కేఎన్ గారు కనిపిస్తుంది. వద్దు సార్, నేను ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ. చెప్పండి. సారీ, నేను ఇందాక స్టేజ్ మీద చెప్పాల్సింది, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా హెల్ప్ చేసిందండి. నేను యాక్చువల్లీ ఇందాక మర్చిపోయాను. ఓన్లీ హారర్ థ్రిల్లర్ కాబట్టి తను అట్లా యాక్ట్ చేస్తాడా? లేదండి, ఉంది. సినిమా స్టార్టింగ్ పాయింట్, కోర్ పాయింటే సినిమా దాని మీద అండి. లేకపోతే ట్రైలర్లో ఏమో చీటింగ్ అయిపోతుంది. అర్జున్ గారు హాయ్. హలో అండి. ఎక్కడండి? యాక్చువల్గా మీరు సుకుమార్ అసిస్టెంట్ కూడా అంటున్నారు. టీజర్ చూస్తే కొంచెం
నేను ఒక్కడనే షేడ్స్ కనిపించినాయి. సో ఆ సినిమా రెఫరెన్స్తో ఈ కథను డిజైన్ చేసుకున్నారా? అలా ఏం లేదండి. అంటే బట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయితే నా మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఐ ట్రావెల్ విత్ హిమ్ ఫర్ లాంగ్ టైమ్. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది. కోర్స్ నా ఐడెంటిటీ కూడా ఉంటుంది. సో మిక్స్ అయి ఉంటుంది డెఫినెట్లీ. సో టైటిల్ ప్రసన్నవదనం వాట్ ఎగ్జాక్ట్లీ అండి? ప్రసన్నవదనం అంటే హ్యాపీ ఫేస్ అండి. ఓకే, బట్ ఈ ఫేస్ బ్లైండ్నెస్కి టైటిల్ మ్యాచ్ అవుతుందండి. అంటే హీరో విల్ ఆల్వేస్ వాంట్ టు సీ ఎ హ్యాపీ ఫేస్, హూ కెనాట్ సీ ఎ ఫేస్. ఓకే, సుహాస్ గారు. సో యాక్చువల్ ఉన్నా నాకు ఇది కావాలి అని యాక్టర్కి, వన్ మూవీ రిలీజ్డ్ అండ్ జస్ట్ జంప్ టు అనదర్ మూవీ ప్రమోషన్. సో జస్ట్ వెరీ 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 గ్రేట్ఫుల్ అండి. పాయల్ గారు అండ్ రాశి గారు, పాయల్ గారు రాశి గారు ఇద్దరికి అంటే బేసిక్గా కమర్షియల్ మూవీస్ అంటే హీరోయిన్స్ రావటం, 2 సీన్స్ 2 సాంగ్స్ అలా ఉంటాయి. బట్ ప్రసన్నవదనం టీజర్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్లో అనిపిస్తుంది. బట్ దీంట్లో మీ ఇద్దరి క్యారెక్టర్స్కి ఎంతవరకు ఇంపార్టెంట్? సో కమర్షియల్ ఇంపార్టెన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి వీ అగ్రీడ్ ఆన్ ఇట్. ఐమ్ షూర్ రాశి ఆల్సో హ్యాస్ ద సేమ్ థింగ్ టు సే. సో ఆ ప్రాజెక్ట్లో పనిచేయాలంటే అంత ఇంట్రెస్టింగ్గా, అంత క్యూరియాసిటీలో, అలా ఇంట్రెస్ట్లో చేయాలంటే అలా ఉండాలి. సో అంత చాలా స్క్రీన్ స్పేస్ కావచ్చు, ఇంపార్టెన్స్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావచ్చు, అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఇన్ ద స్టోరీ, దట్ ఈస్ ఆల్ వెరీ మచ్ దేర్. సుహాస్ గారు, ఒక్కసారి ఓపెన్ స్మైల్ ఇస్తారా? అదే నేను నవ్వుతాను కదండి. యాక్చువల్లీ ఈ పోస్టర్లో చూస్తే మీకు ఒక ఎక్స్ట్రా టీత్ అయితే ఉంది. అంటే అది మీ క్యారెక్టర్కి ఆర్ స్టోరీకి ఏమైనా లింక్ అయి ఉందా? చూసుకోలేదండి నేను. ఇక్కడ ఈ పన్ను కొంచెం ఇలాగే ఉంటుంది, అది నవ్వేటప్పుడు కొంచెం లిప్స్ డ్రై అయిపోయి బయటకు వచ్చినట్టు ఉంది. అది కొంచెం ఆర్టిఫిషియల్గా ఎక్స్ట్రా టీత్ లాగా ఉంది చూస్తే. అది ఒరిజినల్ టీతేనండి. ఇది ఉంది, సరిగ్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వాల. ఓకే, కలర్ ఫోటోలు చెప్పినప్పుడు నా యవమోహంలో ఎక్స్ప్రెషన్ సరిగ్గా పలికిసావా అండి అన్నట్టే ఉంది ఇది. సుహాస్ గారు, హాయ్. సో బేసికల్గా ఇండస్ట్రీలో వర్సటైల్ యాక్టర్స్ అంటే చాలామంది పేర్లు వస్తూ ఉంటాయి. సో నాకు తెలిసి వర్సటైల్ యాక్టర్ రీసెంట్ టైంలో అయితే సుహాస్ గారు. బికాస్ తీస్తున్న ప్రతి సినిమాకి సంబంధం లేకుండా మీ వర్సటైలిటీ చూపిస్తున్నారు. అండ్ ఈ సినిమా కోసం పర్టికులర్గా మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? బికాజ్ చాలా ఛాలెంజ్డ్ అని అనిపిస్తుంది. సో మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? నిజంగా చాలా ఛాలెంజింగేనండి. ఆబ్వియస్గా ఇప్పుడు ఎదురు ఒక మనిషి వస్తున్నప్పుడు వాళ్ళని గుర్తుపట్టకుండా ఉండాలి. ఎవరెవరు ఒక ఫ్రెండ్తో మాట్లాడుతాం అనుకుంటాం, అక్కడ ఎవరో ఉంటారు. సో అది తెలిసిన తర్వాత ఎలా రియలైజ్ అవ్వాలి, నాకు ఇది రిఫరెన్స్ కూడా లేదు, ఫేస్ బ్లైండ్నెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అని. సో నేను అర్జున్ డైరెక్టర్ చాలా డిస్కషన్స్ అయ్యి, చాలా రిహార్సల్స్ చేసుకుని ఎలా అయితే బెటరు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న దాని మీద మేము కొంచెం హోంవర్క్ చేసి వెళ్ళామండి. డెఫినెట్గా వెరీ టఫ్. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ఏంటి డైరెక్టర్ గారు ఈ మూవీలో పర్టికులర్గా? చాలా పెట్టారండి. అంటే టీజర్లో ఏదైనా సీన్ చెప్పండి పోనీ. టీజర్లో ఏం లేదండి, అంటే ఇబ్బంది పెట్టండి, ఏదైనా సినిమా కోసం జోక్గా చెప్పాను అంతే. దీంట్లో యాక్షన్ చేసినట్టు ఇందులోనూ చేయలేదు. సో దీంట్లో పరిగెత్తినట్టు ఇందులోనూ పరిగెత్తలేదు. బట్ అవన్నీ చాలా బాగా వచ్చినాయి. ప్రీవియస్ మూవీలో చెప్పినట్టు మీరు లైక్ గుండు గీయించుకోవడం అనేది వెరీ హైలైట్ అయ్యింది. అండ్ ప్రతిదీ ఈవెన్ సాంగ్స్ కూడా చాలా హైలైట్ అయ్యాయి. అలా ప్రసన్న వదనంలో హైలైట్ సుహాస్ గారు అవుతారంటే దీనివల్ల? సినిమాలు అందరూ హైలైట్ అవుతారండి. ఫైనల్గా అందరూ డైరెక్టర్కి ఫ్యాన్ అవుతారు. ఆయన రైటింగ్ కానీ, ఆయన స్క్రీన్ ప్లేకి కానీ అందరూ ఫ్యాన్ అవుతారు. అండ్ అదే వీళ్ళిద్దరూ కూడా వచ్చి వాళ్ళ పొరపాటును కూడా ఉండదు. అసలు అలాంటి సెలెక్ట్ చేసుకొని కూడా నేను వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వీళ్ళిద్దరు. ఇంకా నేను ఎంత ఇంపార్టెంటో రాశి, పాయల్ అంతే ఇంపార్టెంట్. అన్ని క్యారెక్టర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. సుహాస్ గారు, హాయ్ అండి. హాయ్. మీ ప్రీవియస్ మూవీస్ కలర్ ఫోటో అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాన్ చూసుకుంటే రెండు వేరే వేరే జోనర్స్, అండ్ ఇది వచ్చేసరికి థ్రిల్లర్లా కనబడుతుంది. అండ్ దీనికోసం మీరు ప్రీవియస్గా ఏమైనా హోంవర్క్ కానీ, అంటే అర్జున్ గారు యాజ్ సుకుమార్ గారి దగ్గర వర్క్ చేసి వచ్చారు, వచ్చి మీకు మా నరేషన్ ఇచ్చినప్పుడు సుకుమార్ గారి నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే కానీ ఏమైనా మీకు అనిపించిందా? ఏమైనా మీరు ఏమైనా చేంజెస్ చెప్పారా తర్వాత?
నేను అసలు ఏ చేంజెస్ చెప్పనండి, ఎందుకంటే నేను రైటర్ కాదు కాబట్టి నేను అసలు నిజంగానే ఎవరి ఇన్వాల్వ్ అవ్వను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఏం చేసినా సరే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి రాసుకున్న కథకి జస్ట్ ఇప్పటికిప్పుడు ఇది మార్చమంటే దాని బ్యాక్ స్టోరీస్ కూడా మనకు తెలియవు. సో అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. సో దీంట్లో హోంవర్క్ అయితే చేసాం తప్ప ఆయన ఏమైతే రాశారో అదే చేసాం, అందరం నమ్మాం. అది ఆబ్వియస్గా చాలా బాగుంది కాబట్టి ఏం చేంజెస్ ఎవరు చెప్పలేదు. ప్రొడ్యూసర్ అర్జున్ గారు యా, మీ ప్రీవియస్ అసోసియేట్ సుకుమార్ గారితో ఆర్యా 2 కానీ జగడం కానీ 100%లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే మీరు ఆ మూవీస్ చేసిన తర్వాత మీరు అక్కడ సుకుమార్ గారి దగ్గర నుంచి నేర్చుకొని దీంట్లో ఇంప్లిమెంట్ ఏమైనా చేశారా మీ ప్రసన్నవదనంలో? అండ్ సుకుమార్ గారికి మీ ప్రసన్నవదనం స్టోరీ వినిపించారా? యా అండి, ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా పిల్లల మీద ఎట్లా పడుతుందో సుకుమార్ గారి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడుతుంది. కానీ ఆ పిల్లలు ఎదిగేది వాళ్ళ ఒరిజినాలిటీ ఒకటి వస్తుంది, యాజ్ ఇట్ ఈస్ జరుగుతుందండి. ఇక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా అయితే మనం ఉండలేము, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ సుకుమార్ గారికి ఈ కథ బాగా నచ్చిందండి. ఇది ఆల్రెడీ నరేట్ చేశాను, చాలా బాగా నచ్చిందని. అఫ్కోర్స్ ప్రతి ఏం చేసినా ఆయన దగ్గర నేను తీసుకెళ్తాను. ఐ కెనాట్ డూ వితౌట్ హిస్ అప్రూవల్. యా, ప్రొడ్యూసర్ గారు ఇక్కడ చాలా నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ మూవీ వచ్చేసరికి మన సుహాస్ బ్రోని కొత్తగా చూపించాలనుకుంటున్నాం. అండ్ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ కాస్టింగ్ పాయల్ రాధాకృష్ణ గారికి, రాజీ సింగ్ గారికి అండ్ నితిన్ ప్రసన్న. అండ్ ఇవాళ వైవా హర్ష బ్రో అండ్ నందు బ్రో రాలేకపోయారు, షూట్లో స్ట్రక్ అయిపోయారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ డైరెక్టర్ అండ్ డిఓపి మ్యూజిక్ డైరెక్టర్ విజయబుల్గని గారికి అండ్ అవర్ ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్స్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్, లైటింగ్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా కృతజ్ఞతలు. సో and once again I will thank to our Arha Media. Thank you అండి, థ్యాంక్ యూ సో మచ్. అర్థమైపోయింది మీరు ఈజ్తో సీన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ అర్జున్ అండ్ సీన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, లైక్ ద వే హీ బ్రింగ్స్ అవుట్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అర్జున్. అంబాజీపేట తర్వాత అగైన్ అనదర్ సినిమా సుహాస్ బ్రోతో చేయడం అనేది ఐ థింక్ ఐ షుడ్ బి వెరీ లక్కీ టు గెట్ దట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సుహాస్ బ్రో. మా కోఆర్టిస్ట్ అందరూ వెరీ లైక్ ఇట్ వాస్ వెరీ గ్రేట్ వర్కింగ్ విత్ దెమ్. ప్రొడ్యూసర్స్ మణికన్న గారు, ప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. సో మీరు టీజర్ చూసినప్పుడే అర్థమై ఉంటుంది. ఇట్స్ వెరీ గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్. థియేటర్లో ప్రతి సెకండ్ యూ విల్ బి ఎంగేజ్డ్. ఇట్ విల్ హ్యావ్ ఎ నెయిల్ బైటింగ్ ఫినిష్. సో జస్ట్ వెయిట్ ఫర్ ది ట్రైలర్ అండ్ ద మూవీ. యూ విల్ బి సర్ప్రైజ్డ్. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మైక్ ఇవ్వరా? దుష్యంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ చెప్పాల్సిన పని లేదు, ఆయన యాక్టింగ్ గురించి నాకే కొత్తగా అనిపించింది. ఇన్ని రోజులు మళ్ళీ బాబు చాలా బాగున్నాడు అనుకున్నాను. సో ఇందులో చూసి అరే ఏంటి ఇంకా కొత్తగా ఉన్నాడు, భలే ఉన్నాడు అని. ఆయనకి చాలా ఈజీ అలా మారిపోవటం. సో డెఫినెట్లీ ఇది చాలా బాగా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దుష్యంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ కాస్ట్యూమ్ డిజైనర్స్ అశ్వంత్ గారిని అండ్ ప్రతిభా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సినిమా గురించి చెప్పాలంటే మా డైరెక్టర్ అర్జున్ గారు వన్ మన్ ఆర్మీ లాగా వచ్చి సూపర్గా తీశారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా ప్రొడ్యూసర్స్ మణి గారు, ప్రసాద్ గారు,
థ్యాంక్స్ టు మై ఎండర్ టీమ్. థ్యాంక్ యూ. మా బాబోయ్. లేదు ఇంత గ్యాప్ పెట్టేసుకున్నాను. సో గెస్ట్ ఉంటారులే, ఎవరో ఒకరిని పిలుద్దాము అనుకున్న టైంలో ఎవరు కుదరలేదు. కానీ లాస్ట్ మినిట్లో నాకు వచ్చిన ఒకే ఒక హోప్ రాయేష్ అన్న. నాకు నేను కలర్ ఫోటోలో రాయేష్ అన్నతో పనిచేశాను. రాయేష్ అన్న థ్యాంక్ యూ. నేను ఒక ఫోన్ చేసి అన్న మీరు రావాలి, ఎవరు లేరు, సినిమా ప్రమోట్ చేసుకోవాలి, మీరు ఉంటే బాగుంటుంది అని అడిగాను. రాయేష్ అన్న వెంటనే నేను వస్తాను మనీ అన్నాడు. అన్న మీకు ఎప్పుడు చెప్పలే, చాలామందికి చెప్పిన, క్రైమ్ దావుద్ ఇబ్రహీం క్రైమ్ చేస్తే ఎట్లుంటుందో మీరు మార్కెటింగ్ అట్లుంటుంది అన్న మీది. మార్కెటింగ్లో హృదయకాలయం కానీ కొబ్బరి మట్ట కానీ అసలు రెవెన్యూ అనేది లేదు ఇండస్ట్రీకి. అంటే అసలు ఆ మనిషి ప్రాఫిట్లు కొడతాడు, హిట్లు కొడతాడు, బ్లాక్ బస్టర్లు కొడతాడు, 100 కోట్లు కొడతాడు. అసలు ఏంది ఇది అసలు? అన్న ఆల్వేస్ ఎ ఫ్యాన్, బిగ్ ఫ్యాన్. కమింగ్ టు మూవీ అండి, ఫస్ట్ అర్జున్ స్టోరీని రైట్ చేసినప్పుడు నిజంగా కొత్తగా అనిపించింది. తను సుకుమార్ గారు అసోసియేట్ యాక్చువల్లీ. కథ అంతా సుకుమార్ గారి మీటర్లో ఉన్నా కూడా తనకంటూ ఒక స్టైల్ ఉంది. తను తీసిన విధానం కానీ మీరు ఇప్పుడు టీజర్ చూస్తే కూడా చాలా గ్రిప్పింగ్గా పెట్టాడు. సినిమా చాలా బాగుంది. సుహాస్ బ్రో అంటే సుహాస్ బ్రో ట్రాన్సిషన్ కావాలి అనుకునే ఆడియన్స్ ఉంటారు కదా. సో అన్ని హిట్లు కొడుతున్నాడు, అన్ని బ్లాక్ బస్టర్లు కొడుతున్నాడు, కానీ ఒక ట్రాన్సిషన్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా. అది సినిమా. ఖచ్చితంగా మీ 2 గంటల 20 నిమిషాలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వదు. గుండె మీద చేసుకొని హ్యాపీగా చూడొచ్చు ఈ సినిమాని. కమింగ్ టు మా మ్యూజిక్ డైరెక్టర్, మేము 2 years ముందు ఇదే ఆప్షన్ అనుకున్నాం. ఫస్ట్ ఆప్షన్ విజయ్ బుల్గాన్ పేరు రాశాను నేను మా డైరెక్టర్ డిస్కస్ చేసుకున్నప్పుడు. మా డిస్కషన్ ఏమో తెలియదు, మా బలం ఎగ్జాక్ట్గా అదే 2 years తర్వాత తిరిగి విజయ్ గారే మాకు వచ్చారు. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ట్ క్రాంతన్న చాలా బాగా చేశాడు ఆర్ట్ వర్క్. చంద్రు గారు విజువల్స్ చూశారు. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. పాయల్ అండ్ రాశి యువర్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ద ఫిలిం. దుష్యంత్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్. నితిన్ థ్యాంక్ యూ. అశ్వన్ అండ్ బైరీ కాస్ట్యూమ్స్ చూశారు కదా, ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు వాళ్ళు. థ్యాంక్ యూ. ప్రతిభా గారు సారీ అనిపించింది. థ్యాంక్ యూ అండి. హోప్ఫుల్లీ మేము త్వరలోనే థియేటర్స్కి వస్తున్నాం. హోప్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మణికంఠ గారు, థ్యాంక్ యూ సో మచ్. మణికంఠ గారు, ప్రసాద్ రెడ్డి గారు మనకు అందించబోతున్నారు ఈ సినిమాని. చంద్రశేఖరన్ గారు విజువల్స్ చూసాము, ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇంకా స్పెషల్గా చెప్పాల్సినక్కర్లేదు, మన విజయ్ బుల్గనేన్ గారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసాం, ఎంత బాగా ఉందో. అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అర్జున్ గారు. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. ఎంత ఇంటెన్స్ ఉందో అర్థమైపోతుంది మా అందరికీ కూడా. ఒక కొత్త స్టోరీని చూడబోతున్నాం మేము. అండ్ ఇలాంటి కొత్త కంటెంట్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పిలిచేద్దాము ప్రొడ్యూసర్స్ అయినటువంటి మణికంఠ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.